मैंने तुम ఈ మ్యాచ్ తర్వాత నా అకౌంట్ కనుక బ్యాన్ అయితే రీజన్ ఏంటో మీకే అర్థమైపోతుంది. ఇక్కడ ముందైతే లాబీలో చూడండి అందరు కూడా వెపన్ గ్లోరీ ప్లేయర్స్ మాత్రమే వచ్చారు. ఇంకా నేను ఇది వచ్చేటప్పటికి ఒక క్యాజువల్ గా ఆడుతున్నా. మా టీమ్ లో చూడండి ఫిరోజ్ అన్న అయితే నన్ను చాలా రోజుల తర్వాత గేమ్ కి యాడ్ చేశాడు. ఇంకా సరే కదా ఒక మ్యాచ్ ఆడేద్దాం అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేయమని చెప్పా. ఇంకా లాబీ కూడా చాలా మంచిగా వచ్చింది కదా అని చెప్పి రికార్డింగ్ కూడా నేను ఆన్ చేసుకున్నా. ఇంకా నాకు వచ్చిన ఫ్లాగ్ ని కూడా వాళ్ళకే ఇచ్చేసి నేను స్టాప్ ఫాలో కొట్టేసి నేను ఒక్కడనే దిగేసా 1v4 ఆడేద్దాం అని చెప్పి. ఇంక ఇక్కడ మ్యాప్ లో చూడండి ఎంత మంది దిగుతున్నారు. ఇంక సర్లే చిన్నపాటి లూట్ చేద్దాం అని చెప్పి నాకు కావాల్సిన చిన్నపాటి లూట్ అంతా చేసుకుని ఇంకా ఫైట్ కి రెడీ అయిపోయా. అప్పుడే ఒకడు ఓ మూలకెళ్ళి దాక్కున్నాడు ఒక్కడే అనుకుంటున్నాడు. ఇంకోటి కూడా వస్తాడు, ఇద్దరున్నారు. కుట్టేద్దామని వచ్చేసాడు, ఈడు అయిపోయాడు. వీలోడు వస్తాడా, ఈడు అయిపోయాడు. ఒకటి తర్వాత ఒకటి భలే వచ్చారు బ్రో. ఇద్దరు ఒకటేసారి వచ్చి ఉండే ఏమన్నా చేసి ఉండేవాళ్ళు. మళ్ళీ ఎవడరా రే కొట్టేశాడా. ముందైతే మనం హీల్ చేసుకుందాం. నా బ్లడ్ అంతా వీడే తీసాడు. దిగుతున్నాడు చూడు కాళ్ళు. అప్పుడు ఇప్పుడే కళ్ళ ముందు ఇద్దరు దిగారు. వీళ్ళని కిల్స్ కొట్టుకుందాం. అన్న కిల్లు మట్టు మాయం చేశాడు. ఇంకోటి ఇటు ఉన్నాడుగా, ఇంకోటి కూడా ఉన్నాడు. ఇక్కడ ఒక నాక్ చేసాం, ఈయన కూడా కొట్టేద్దాం లేకపోతే వీళ్ళు వచ్చి కిల్స్ లేపేస్తారు. అమ్మాయి ఇటైనా పర్లేదు, ఒక 2 కిల్స్ మనకు వచ్చేసే. ఎందుకన్నా మంచిది, ముందు ఫుల్ కిల్ కొట్టేసుకుందాం. 4 కిల్స్ వచ్చేసాయి. ఇక్కడ కూడా ఎవడో ఉన్నాడంట బ్రో. వీళ్ళంతా వచ్చేసారు కిల్స్ లేపేద్దామని, కానీ నాకే కావాలి కిల్స్. అమ్మాయి ఒక కిల్ వచ్చేసింది. అన్న నాకేడు. అన్న దగ్గర ఇంకా ఎనిమీస్ ఉన్నారంట. ఇంకొకటి ఉండాలి బ్రో ఇక్కడ, రివైవ్ ఇవ్వకుండా కుట్టేద్దాం అన్ని కూడా. ఏడీడు ఇంకోటి ఉండాలి బ్రో. మిస్ అయ్యాడా లేదంటే లేడా ఇక్కడ, నాకేం అర్థం కావట్లా. బాగుందన్నా, నేను ఏదో సపోర్ట్ ఇద్దానుంటే మన వాళ్ళు ఎత్తారులే రివే, నేను కవర్ ఇద్దాం అనుకున్నా. ఏంటన్నా బాబు, నేను నీ కవర్ ఇచ్చానన్నా, దానికి అందమాట అంటావు. కావాలన్నాడు చల్లుగాడు కోసము. ఇంకా అన్న కిల్స్ కోసం వదలట్లేదు, రివేవలేదు అని చెప్పి. ఇంకా చెలువు నాకైతే ఇప్పుడు ఒక 6 కిల్స్ వచ్చాయి. ఇంకా అలాగే 33 ఉంది. ఇంకా మంచి కిల్స్ కొట్టచ్చు మనం. ఇక్కడ ప్రస్తుతానికైతే నాకు ఎనిమీస్ ఎవరు కనిపించట్లా, కాబట్టి మాన్స్టర్ ట్రక్ లో వెళ్దామా అనుకుంటున్నా. ఇదేంటి వెనక్కి జారిపోతున్నట్టుంది. ఇది నిజంగానే జారిపోతుంది. టైర్లు చూడండి కదిలిపోతున్నాయి వెనక్కి. డ్రైవర్ లేకుండా బండి కదిలిపోతుంది. వెనక్కి వెళ్ళి కూర్చుందాం, ఏం చేసిద్ది. నన్ను తోసేస్తుందిగా. అరే అరే నన్ను తొక్కేసి కూడా ఎక్కేసింది. సర్లే ఇప్పటికే లేట్ అవుతుంది కాబట్టి మనం ఈ మాన్స్టర్ ట్రక్ చేసుకుని రష్కి వెళ్ళిపోదాం. ఎనిమిలు ఎక్కడున్నారో మొత్తాన్ని వేసేద్దాం. అరే 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 ఇదేంటి ఇది. ఇంకా నాకు ఎనిమీస్ కనిపించగా ఈ ఊరు నుంచి ఫ్యాక్టరీకి వెళ్ళా. ఫ్యాక్టరీ నుంచి క్లాక్ టవర్కి వచ్చా. మళ్ళీ దీని తర్వాత ఫ్యాక్టరీకి కూడా వచ్చా. నాకు ఎనిమీస్ ఎవరు కనిపించట్లా. ఇదిగోండి ఇప్పుడే మా టీంలో ఒక నాక్ అయ్యాడా. ఈలో పై నుంచి ఫైరింగ్ సౌండ్ వినిపిస్తుంది. ఇదిగోండి ఎనిమీ కూడా నా ముందే పరిగెడుతున్నాడు. ఇప్పుడు మన దగ్గర మాన్స్టర్ ట్రక్ ఉంది కాబట్టి ఒక రౌండ్ తిప్పుకొని వచ్చి 1000 స్పీడ్లో వచ్చి ఆ నెక్కిచ్చేద్దాం. ఒక్క గుద్దికి చచ్చిపోలేడు. బాబా బండి 1000 స్పీడ్లో వేసింది. అరే 200 పడింది డ్యామేజ్. ఇట్లా మనం దిక్కు కొట్టేసాం కదండి. బ్రో ఇక్కడికి అయితే చాలా మంది వచ్చేసారు. ఫస్ట్ అయితే నేను కిల్ కొట్టేసుకున్నాగా. ఇప్పుడు ఎంత మంది రష్ చేస్తున్నారు. ఒరే ఒరే ఎంత మంది ఫైరింగ్ కొడుతున్నారు, అన్ని సౌండ్లు వస్తున్నాయి. అరే రే రే వాళ్ళు ఇటు పక్క వేయాల్సింది, అటు పక్క వేసా. అయినా ఇక్కడ చాలా మంది వచ్చేసారు బ్రో. ఫైట్ మొత్తం 3rd పార్టీనో 4th పార్టీనో అయిపోయినట్టుంది. చూడండి వీళ్ళు కూడా కొట్టేసుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది వచ్చారు ఇక్కడికి ఎనిమీస్ అయితే. అది కాదు, ఇక్కడ నేను అంటూ ఒకటి ఉన్నా కదా, నన్ను కిల్ కూడా కొట్టుకోవట్లే వీళ్ళు. ఆన్లైన్ నేనే గివ్ అప్ ఇచ్చేస్తున్నా. ఇంకా బాబా కింద అయితే సరిగ్గా ఫైట్ జరుగుతుంది. పైన ఎవడో ర్యాంక్ పుష్ చేస్తున్నాడు. సైలెంట్గా వెళ్ళి వీడికి ఒక టాకా ఇద్దామా వెనక నుంచి. వీడు ఇక్కడ బొజ్జున్నవాడు అటు ఇటు చూసుకుంటూ ఉండాలి. అరే అరే ఇప్పుడు కాదురా, నేను ఇందాక అంటున్నా. ఈడేమో నాకు ఇల్లు పోగొడదాకి కిందకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు ఇల్లు వచ్చిద్దా రాదా, కష్టపడి కొట్టా పైకి వచ్చి. వీడు
ఎవడో ఎదురుగానే ఉన్నాడు, కానీ నా దగ్గర షార్ట్ రేంజ్ గన్ కదా, డ్యామేజ్ కూడా చాలా తక్కువ పడుతుంది. నా దగ్గర ఉన్న బుల్లెట్లు కూడా అయిపోయినాయి అనుకోండి. నేను ఇంకా బేరం అనాలి పోన్లే, కిల్ కూడా వచ్చేసింది. ఇక్కడ దిగునేంద్రా నువ్వు అటు కాకుండా. ఇన్ని కొడదామా అనిపిస్తుంది కానీ కొట్టినా వేస్ట్. అది కూడా చూడండి వాల్ వేసుకున్నాడు. ఇది ఫ్రీ కిల్లా? అమ్మాయ పోన్లే, ఫ్రీగా ఒక కిల్లు లేపేసా. అదే ఇక్కడ నుంచి డ్యామేజ్లు ఇచ్చినా వేస్ట్. ఇంక మనం కూడా కిందకి వెళ్ళిపోదాం, తర్వాత జోన్ కదిలేటప్పుడు వెళ్తే అయిపోతాం కూడా. ఇంకా నా దగ్గర కాయిన్స్ కూడా ఉన్నాయి కదా, మా టీంలో ఒకరికి రివైవ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ అదిగో పై నుంచి కూడా ఒకడు ఉన్నాడు. దగ్గర వెళ్ళారుగా. అరే ఏంట్రా బాబు ఇంతమంది ఉన్నారు ఇంట్లో. ముందైతే సేఫ్ గా ఒక రివైవ్ ఇచ్చేద్దాం, దాని తర్వాత మనం ఫైట్ తీసుకుందాం. బయట అయితే వీళ్ళు పెద్ద పెద్ద యుద్ధాలు చేస్తున్నారు, కొంచెం సపోర్ట్కి వెళ్దాం. అమ్మయ్యా వచ్చినందుకు న్యాయం జరిగింది బ్రో, కిల్ కొట్టేసా. బాబోయ్ పెద్ద పెద్ద దెబ్బలు కొట్టుకుంటున్నారు బ్రో పైన, కానీ కిందకి ఒక్కడు కూడా రావట్లా. అదిగోండి రివైవ్ కూడా ఇచ్చుకుంటున్నాడు ఈడెవడ. ఈయన్ని కొట్టేసాం, వీడికి రివైవ్ ఇచ్చినోడు ఇంకోటి ఉంటాడు, ఆడెక్కడ ఉన్నాడు? గుర్రంలో చచ్చిపోతారు. అరే నాది నన్ను పట్టుకున్నారు. ఈ కిల్ కూడా నాకే వచ్చేది, కానీ ఆడు గుర్రం మీద వచ్చాడా, ఫుల్ కంట్రోల్ అయిపోయింది. తర్వాత ఆడు దిగ్గానే ఏం కూడా లాక్ అవ్వలేదు, అందుకే నేను అయిపోయాను దాకా. పర్లేదు, ఇప్పుడు ఒక 11 కిల్స్ వచ్చాయి మనకి. ఇంకా అలైవ్ కూడా ఇద్దరే ఉన్నారు. ఈ ఇద్దరిలో నాకేమన్నా కిల్స్ వస్తాయా చూద్దాం. ఇన్ని కొట్టేసా, కానీ వెనక నుంచి ఎవడో డ్యామేజ్ కొట్టాడు. అన్ని కొట్టే టైంలో ఎవడు అసలు మీరు కిల్లు కొట్టేందరూ లాస్ట్ మైకాన్ చేస్తున్నారు. అది అది లాస్ట్ ఒక్కడే ఉన్నాడు, ఆడు మా అందరినీ కొట్టేస్తే పరిస్థితి ఏంటి? అరే కిల్లు రాకుండా లేపేశాడు బ్రో. షీ ఇంక ఈ మ్యాచ్ అయిపోయిందా? ఇదే నా ఫస్ట్ మ్యాచ్. ఈ ఫస్ట్ మ్యాచ్ కి నాకు 100+ వచ్చింది. దీని తర్వాత నేను ఇంకొక మ్యాచ్ ఆడాను, కానీ ఈ మ్యాచ్ నేను రికార్డింగ్ ఆఫ్ చేసేసా. అందుకే ఇప్పుడు మీకు రీప్లే చూపిస్తున్నా. ముందైతే నేను పీక్ లో దిగి ఇక్కడ కనిపించిన వాళ్ళని కొట్టేసా. ఇంకా దీని తర్వాత నాకు కనిపించిన వాళ్ళని కిల్ చేసుకుంటూ వెళ్ళిపోయా. కానీ తర్వాత ఏమైంది అంటే నాకు మొబైల్ నెట్వర్క్ అనేది సరిగ్గా రావట్లేదు. ఇంకా నాకు నెట్ గ్లిచ్ అయింది. ఈ లోపే మా టీమ్మేట్ కూడా నాకు రివైవ్ అనేది చేసాడు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను గాల్లో ఇలానే స్ట్రక్ అయిపోయి ఉండిపోయా. ఈ తర్వాత కూడా నాకు నెట్ రాలేదు, కానీ ల్యాండ్ అవుదాం స్టార్ట్ అయ్యా. మళ్ళీ ఒకటేసారి చూసుకుంటే గాల్లో గెలిపోయా. మళ్ళీ చూస్తే కిందకి వచ్చేసా, నెట్ వచ్చేసింది ఈసారి. ఇప్పుడు ఇలా వచ్చానా, డైరెక్ట్ ఈ డబ్బాలోకి వచ్చేసా. ఇప్పుడు మీకు ఈ స్పెక్టేట్ వ్యూ ఇలా కనిపిస్తుంది కదా, ఇలా జరిగిందని నేను వెంటనే స్క్రీన్ రికార్డింగ్ కూడా ఆన్ చేశాను. ఇరుకుపోయాడు అర్థం కదా. ఇంక ఈ లోపల నుంచి చూస్తేనేమో ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఫైర్ కొడితే నన్ను ఫ్రీ ఫైర్ వాడు ఎలిమినేట్ చేసేస్తాడా అని చెప్పి ఒక పక్క నుంచి అనిపిస్తుంది. మళ్ళీ ఒకవేళ నేను ఇలా ఫైర్ చేసి డ్యామేజ్ కనుక ఇచ్చాను అనుకోండి, ఫ్రీ ఫైర్ వాడు నా అకౌంట్ బ్యాన్ చేసేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏ గన్ కావాలి చెప్పు, M60 MP40? ఈడెవడో నా పక్కనే ఉండి ఫైర్ చేస్తున్నాడు. ఈ నెలనే కొట్టేద్దాం అని చెప్పి వచ్చి కొట్టేశానా. ఇంక ఫుల్ కిల్ కూడా కొట్టేసా. ఇంకా నేను దాని లోపలికి వెళ్ళలేనేమో అనుకున్నా, కానీ చూడండి లోపలికి వచ్చేస్తున్నా. కానీ వెంటనే బయటికి కూడా తినేస్తుంది. లోపలికి వచ్చా, మళ్ళీ బయటకు వచ్చేసా. లోపలికి వస్తున్నా, బయటకు వస్తున్నా. పింగ్ అనేది గ్లిచ్ అవుతుంది నాకు. అదే చూడండి లోపలికి బయటికి అలా వచ్చేస్తుంది. అయ్యా ఇప్పుడు స్పెక్టేట్ 7 పడింది. వీళ్ళలో ఎవరైనా నాకు రిపోర్ట్ కొడితే, ఇక్కడ ఎవడో ఇంకోటి వచ్చాడు, ఈ నన్ను చూసి హ్యాకర్ అనుకుంటాడేమో. అరే రే కొడతానికి కూడా అవ్వట్లే నాకు కనీసం. అరే నన్నే కొట్టేశాడు. ఆడు ఫీల్ అయిపోతాడేమో ఇప్పుడు, హ్యాకర్ని కొట్టేసా. ఇప్పుడు లాస్ట్ కి మా టీం వాళ్ళు ఉన్నారు, కానీ నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఇందాక రిపోర్ట్లు ఎవరైనా కొడితే నా అకౌంట్ బ్యాన్ అయిపోద్దా? మీరు ఎవరు కూడా అలా గ్లిచ్ అయినప్పుడు ఫైరింగ్ ట్రై చేయకండి బ్రో, ఎందుకంటే లేనిపోయింది. అకౌంట్ బ్యాన్ అయిపోయింది అనుకోండి, సరదాగా మనం చేసిన మనకే కదా లాస్. సో చూద్దాం నా అకౌంట్ కి ఏమైద్దో. అండ్ ఇప్పుడైతే మేము బుయా కూడా కొట్టేసాం. అండ్ అందరూ కూడా ఒకసారి కామెంట్స్ లో చెప్పండి, నా అకౌంట్ సేఫ్ గా ఉండిద్దా బ్యాన్ అయిపోద్దా? అందరూ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ లో కామెంట్ చేయండి. నేను అందరి కామెంట్స్ కూడా రీడ్ చేస్తాను. ఇంకా చూద్దాం ఏమైద్దో.